నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ ఫౌండర్ విక్రమాదిత్య గారు. నమస్కారం గురుగారు. సూర్యోస్మితలే గురుగారు, ఇప్పుడు మనకున్న లైఫ్ స్టైల్లో చాలామంది ఎక్కువగా ఆఫీస్ వర్కులు చేసుకున్నా, ఏ వర్కులు చేసుకున్నా ఫుడ్ అన్నది మాత్రం ఒక దానికంటూ అయితే లేట్ నైట్ తినడం, లేదంటే బయట కొత్త కొత్త ఫుడ్స్ రావడంతో అవి తినడం అవి జరుగుతుంది. అంటే టోటల్ ప్రోటీన్ ఫుడ్స్ అని అవి ఎవరో చెప్తుంటే నేర్చుకుంటున్నారు. పూర్వం కాలంది మర్చిపోయారు. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒక్కొక్కరు ఈ ఫుడ్డే తినాలి, ఇవి తీసుకుంటేనే మీకు ప్రోటీన్ వస్తుంది, ఇవి తీసుకోకూడదు, ఇవి తీసుకుంటే మీ హెల్త్ ఇష్యూస్ తగ్గిపోతాయి అన్న చెప్పిన సోషల్ మీడియాస్ కూడా ఉన్నాయి. వీటికి మీరు ఏం చెప్తారు? సోషల్ మీడియా అని అనకూడదమ్మా. సోషల్ మీడియా అనేది ఒక మాధ్యమం. దాన్ని అడ్డు పెట్టుకుని ఇప్పుడు నేను కూడా నా ప్రయాణాన్ని అలాగే మొదలుపెట్టాను. నేను కూడా చెప్తున్నాను, సోషల్ మీడియాలోనే మీ ఎదురుకుండా కూర్చొని మాట్లాడుతున్నాను. కాకపోతే చెప్పేవాడికి ఎంత అవగాహన ఉంది అనేది తెలియాలి. నా జీవితంలో నేను పర్సనల్గా నాకు 9వ ఏట ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. 9వ ఏట ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే గుండెని బయటకు తీసి దాన్ని రిపేర్ చేసి మళ్ళీ పెట్టడం జరిగింది. అంటే అప్పటి ఉన్న టెక్నాలజీ, ఇప్పుడు సుమారు ఇది 35 ఏళ్ల క్రితం. దాని మీద నాకు అప్పట్లో ఉన్నటువంటి డాక్టర్స్ అవగాహన ఇవ్వడం కోసం, చిన్నపిల్లవాడిని కదా, అవగాహన అంటే నీకు గుండె ఆపరేషన్ జరిగింది అంటే ఏం జరిగిందో మనకు తెలియదు. గుండె ఆపరేషన్ జరిగింది, జాగ్రత్తగా ఉండు, బరువులు ఎత్తొద్దు, నీ తిండి అలా ఉండాలి, ఇలా ఉండాలని అప్పట్లో ఉన్న మా నాన్నగారు ఫ్రెండ్ డాక్టర్ రామారెడ్డి గారు అని అనపర్తిలో, ఆయన సలహాలు. కాకపోతే ఒకటి, నువ్వు డెలికేట్గా ఫీల్ అవ్వకు, నేను పేషెంట్ని అని బాధపడకు, అంటే కొంచెం చిన్న వయసులోనే ఉన్నాను కాబట్టి నువ్వు బాగా ఎక్సర్సైజ్లే బాగా చేసి స్ట్రాంగ్ అవ్వు అన్నారు. అది లాస్ట్. నేను అప్పటి వరకు చాలా వీక్గా డెలికేట్గా ఉండేవాడిని. ఇప్పుడు మాట్లాడితే జ్వరం వచ్చేది, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఎప్పుడైతే ఆయన ఆ ఇష్యూ జరిగిందో తర్వాత నుంచి కొంచెం కేర్ఫుల్గా ఉండడం, దాని మీద ఏదో తెలియని ఒక అవగాహన, సాధన చేసేవాడిని. చుట్టుపక్కల ఉన్న మా చుట్టూ ఉండేటువంటి వాతావరణాన్ని గమనించడం, దాంట్లో ఉన్నటువంటి ఆహారపు అలవాట్లు, మా తాత చెప్పే మాటలు, మా చుట్టుపక్కల చిన్న చిన్నవి ఎవరో వాళ్ళు చెప్తుంటారు, వాటిని వినటం, వాటి మీద అధ్యయనం చేయటం. నాకు మా స్కూల్లో ఆ టైంలో ఆరోగ్య వ్యవస్థ అంటే అక్కడ మొక్కలు నాటడం ఇలాంటివన్నిటికి ప్రెసిడెంట్, అంటే స్కూల్లో ఉంటాయి కదా చిన్న చిన్న పోస్టులు ఇస్తూ ఉంటారు స్టూడెంట్స్, క్లాస్ లీడర్ ఎలాగో అలాగా నన్ను ఆ ప్లేస్లో మొక్కలు నాటడానికి ఒక చిన్న పోస్ట్ లీడర్ చేశారు. నేను మెంతులు, అంటే ఆ వయసులోనే మెంతులు జల్లి, మెంతుకూర పండించడం, తోటకూర పండించడం, ఇలాంటివన్నీ ఆ వయసులో. అంటే అవన్నీ ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాను. అంటే ఇది నా చిన్నప్పటి నుంచి ఉంది, సాధన చేస్తూనే ఉన్నాను, ఏదో ఒక దాని మీద అవగాహన తెచ్చుకోవడం కోసం. ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఒక గురువు ద్వారా వెజిటబుల్ థెరపీని నేర్చుకున్నాను. నాకు అది 2022 ఆగస్టు 22వ తారీఖు నేను నేర్చుకున్నది. 2020లో నేర్చుకున్నాను. అంటే బాగా కొన్ని అలా గుర్తుండిపోతుంటాయి. అంటే 22 అనేది నా జీవితంలో ఒక ప్రముఖమైనటువంటి పాత్రను పోషిస్తుంది అనడానికి నేర్చుకున్నాను. అయిపోయింది. నాతో పాటు ఒక 100 మంది వచ్చారు నేర్చుకోవడానికి. 99 మంది ఫెయిల్. 99 అంటే ఇప్పుడు ఉంటే యూట్యూబ్లో వాళ్ళందరూ కూడా ఉండాలి. 100 మంది సక్సెస్ అయి ఉంటే 100 మంది కూడా వీడియోలు ఉండాలి వెజిటేబుల్ థెరపీ మీద. కానీ నేను ఒక్కడనే ఉన్నాను వెజిటేబుల్ థెరపీలో. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తెలుగు వాళ్ళకి వెజిటేబుల్ థెరపిస్ట్గా నేను ఒక్కడే. నాతో పాటు నేర్చుకున్న వాళ్ళు 99 మంది ఉన్నారు, నేను కాకుండా. కానీ వాళ్ళు ఎవరు ఎక్కడ ఎందుకు కనపట్లేదంటే వాళ్ళు దాని మీద శ్రద్ధ పెట్టలేదు. నేను దాని మీద శ్రద్ధ పెట్టి దాన్ని నేర్చుకుంటూ దాని మీద పిహెచ్డి చేస్తున్నాను. ఓకే. అంటే మన శరీరం ఏంటి, దాని వ్యవస్థ ఏంటి, ఏ కూరగాయ దేని మీద పనిచేస్తుంది చెప్పేసారి, అయిపోయింది. నేను యూట్యూబ్లో కూర్చుని దొండకాయ లివర్కి పనిచేసేస్తుంది వాడేండి కాదు, ఎందుకు పనిచేస్తుంది, అది దాంట్లో ఉన్న మూలకాలు ఏంటి, ఈ సాధన చేయాలి. అంటే ఇప్పుడు యూట్యూబ్ మాధ్యమంగా తీసుకుని చాలా మంది చాలా రకాలు చెప్పేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. శరీరం యొక్క అనాటమీ తెలియాలి. ఇప్పుడు చదువుకునేటువంటి డిగ్రీలు తీసుకునే డాక్టర్లు ఎన్నో సంవత్సరాలు కష్టపడితే మనకు ఒక సర్టిఫికెట్ వస్తుంది. తర్వాత వాళ్ళు ప్రాక్టీస్ మొదలుపెట్టి ఎన్నో నెంబర్ ఆఫ్ కేసెస్ చూసి, అంటే వాళ్ళకి ఇచ్చిన ప్రమాణాల ప్రకారం వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఏదో చదివేసి డిగ్రీ వచ్చేసి మార్కెట్లోకి వచ్చేయట్లా. దాని మీద ఎంతో కొంత అవగాహన తెచ్చుకుంటారు. ఆ అవగాహన రాహిత్యం వల్ల వాళ్ళు చెప్పినవి విని ఇబ్బంది పడేవాళ్ళు ఎక్కువ. మెడికల్ టెర్మినాలజీ తెలిస్తే సరిపోదమ్మా, నెట్లో కొట్టేస్తే మీకు ప్రతిదానికి ట్రీట్మెంట్ వచ్చేస్తుంది. కానీ దానివల్ల ఎలాంటి
పరిష్కారం ఉండదు. అది మిషన్, దానికి తెలియదు. పుస్తకం దానికి తెలియదు. ప్రాక్టీషనర్గా నువ్వు మనిషికి తత్వం మారుతూ ఉంటుంది. దానికి తగ్గట్టుగా నువ్వు ఔషధాన్ని తయారు చేసి నాడి పట్టుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఎమోషన్స్ని ఫీలింగ్స్ని రెండింటిని మేళవించి మందుని తయారు చేయాలి. దానికి తగ్గట్టుగా ఔషధాన్ని ఇవ్వాలి. ఇది లేక దొరికిన దాన్ని, యూట్యూబ్లో దొరికిన దాన్ని మళ్ళీ యూట్యూబ్లోని కొంచెం అడిషనల్గా ఇంకోటి ఏదో యాడ్ చేసి చెప్పే విధానంలో మార్పు చేసి చెప్పేస్తున్నారు. దానివల్ల ఇబ్బందులు పడుతున్నారు. ఇది అవగాహన తెచ్చుకోవాలి. మీ ప్రధానమైనటువంటి నా ప్రధానమైన క్వశ్చన్ ఏంటంటే గురుగారు, ఇప్పుడు లైఫ్ స్టైల్లో ఫుడ్ అన్నది చాలా మంది అంటే బిఫోర్ 6కి తినేయాలి, లేదంటే లేట్ నైట్ తినకూడదు అని అంటున్నారు. కానీ బయట ఫుడ్ అనేది మనం ఆఫ్టర్ నైట్ చూసుకుంటే జనాలంతా రోడ్డు మీద కనిపిస్తున్నారు ఫుడ్ సెక్షన్స్లోని. దానివల్ల ఒబిసిటీ కానీ, దాని తర్వాత ఒబిసిటీ వచ్చిన తర్వాత మళ్ళీ న్యూట్రిషన్ ఫుడ్ అని, డైట్ అని, ప్రోటీన్ ఫుడ్స్ అని అంతవరకు వెళ్తున్నారు. ముందే అవగాహన తెచ్చుకుంటే మంచిది కదా. ఆహారం అనేది బ్రతకడం కోసం తినాలి. ఇప్పుడు పరిస్థితి ఎలా అయిందంటే తినడం కోసం బ్రతుకుతున్నాం. పొద్దుట ఏం తినాలి, మధ్యాహ్నం ఏం తినాలి, సాయంత్రం ఏం తినాలి, నైట్ ఏం తినాలి. మళ్ళీ తెల్లవారుజాన 4 గంటలకి 3 గంటలకి పెట్టే బిర్యానీ సెంటర్స్ ఏమైనా ఉన్నాయి? అంతే, కరెక్టే. అలా వేరే తినడమే. అంటే ఒక ముతక సామెత ఉంటుంది, బురదలో పందికి ఇలా కూర్చొని తినే పందికి పెద్ద తేడా ఏమీ లేదు. అది బురదలో పంది తింటూనే ఉంటుంది, అందుకని దాన్ని పంది అన్నారు. మనం అది కాదు కదా, మనుషులం. మనం బ్రతకటం కోసం అవసరం, ఆహారం అనేది అవసరం మనకి బ్రతకటం కోసం. పూర్వం బ్రతుకు కోసం, బ్రతకటం కోసం కొన్ని 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళి కాయ కష్టం చేసుకుని శ్రమపడి ఆహారాన్ని తెచ్చుకొని తినేవారు. ఇప్పుడు శ్రమ లేదు, ఫోన్ కొడితే ఫుడ్ ఇంటి దగ్గర ఉంటుంది, డబ్బు ఉంది, దాంతోపాటు రోగాలు కూడా ఉన్నాయి. ఏంటి లాభం? మంచి పౌష్టికాహారం నువ్వు ఏది పడితే అది ఆర్డర్ పెడితే వచ్చేస్తుంది. ఆరోగ్యం ఏది? తిన్నది అరిగించుకునే కెపాసిటీ ఉందా? డైజెషన్ సిస్టమ్ ఎంతమంది తిన్నది తిన్నట్టు అరిగి నాకు ఆకలేస్తుందని వాళ్ళు చూపించు. ఇది లేదు. అంటే ఆహారం అనేది మనల్ని నిలబెట్టుకోవడం కోసం, ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం మాత్రమే తినాలి. మనం తినడం కోసం బ్రతకట్లేదు, బ్రతకటం కోసం తింటున్నాం. కానీ అందరూ పాటించాల్సింది ఏంటంటే సూర్యోదయం, సూర్యాస్తమయం. ఈ రెండిట్ల మధ్యనే మనిషి యొక్క జీర్ణక్రియ ఆధారపడి ఉంటుంది. సూర్యోదయానికి ముందు తినకూడదు, సూర్యాస్తమయం తర్వాత తినకూడదు. ఈ సూర్యోదయ సూర్యాస్తమయాల మధ్యనే జీవన విధానం ఉంటే ఆ మనిషి ఆయురారోగ్యాలతో బాగుంటాడు. లేకపోతే హాస్పిటల్స్ పెరుగుతూ ఉంటాయి, కార్పొరేట్ హాస్పిటల్స్ పెరుగుతూ ఉంటాయి, మీరు లక్షలకు లక్షలు సంపాదిస్తారు, కోట్లు సంపాదిస్తారు, కానీ మీ ప్రాణాలు నిలవు. మీరు నిన్న రీసెంట్లీ టెన్నిస్ కోర్ట్, బ్యాడ్మింటన్ కోర్టులో లైక్ నిన్న మొన్నట్లోనే అయింది సడన్ హార్ట్ అటాక్. అంటే వింటూనే ఉన్నాను సార్, ఎక్కడ బ్రేక్ పడట్లేదు. దానికి ఏంటంటే సొల్యూషన్ దొరకట్లేదా, లేదంటే సిమ్టమ్స్ అన్నది వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. ఒకటి స్పృహ, శరీరం ప్రతిదాన్ని ముందే చెప్పుద్ది, ప్రతిదాన్ని ముందే చెప్పుద్ది. బీపీ అనేది నీ లోపల ఉన్నటువంటి ఒక సమస్యని నీకు చూపించేది. మనం ట్రీట్మెంట్ దేనికి చేస్తాం? బీపీకి ట్రీట్మెంట్ చేస్తాం, బీపీ టాబ్లెట్ వేస్తాం, అంటే బీపీని సప్రెస్ చేస్తున్నాం. బీపీ ఎక్కడికి వెళుతుంది? అప్పటి వరకు 130/90, 100 ఉన్నటువంటి ప్రెజర్ సడన్ గా 140, 150, 160కి ఎందుకు వెళ్ళింది? ఇప్పుడు నీ బీపీ ఎంత ఉంటుందమ్మా? ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ మన ఇద్దరు మాట్లాడుకుంటున్న ఈ సమయంలో నీ బీపీ ఎట్లా ఉంటుంది? నార్మల్ లోనే ఉంటుంది, 130/90 ఉండొచ్చు. ఇప్పుడు సడన్ గా పైన లైట్ పేలింది, మన పైన ఉన్నటువంటి లైట్ పగిలింది, ఇమీడియట్ గా ఫైర్ వచ్చింది. ఇప్పుడు నీ బీపీ ఎంత ఉంటుంది? పెరిగిపోతుంది. ఎందుకు? అంటే ఆ టెన్షన్ కి, అంటే సడన్ గా వచ్చిందా కాబట్టి కాదు, లైట్ పగిలింది, ఆ అద్దాలు నీ మీద పడతాయేమో, లేకపోతే ఆ కరెంటు వైర్ వచ్చి నీ మీద పడి చచ్చిపోతావేమో భయం వేసి నువ్వు లేవాలి. నిన్ను లేపడం కోసం శరీరం ఒకేసారి ప్రెజర్ ని కాళ్ళకి పంపించింది స్పీడ్గా. అప్పుడు అంత స్పీడ్గా లేస్తావు. మామూలుగా అయిపోయింది, కూల్గా లేస్తాం, వెళ్ళొస్తానమ్మా అంటే నార్మల్ ఉంటుంది, అప్పుడు బీపీ ఏం పెరగదు. కానీ ప్రమాదాన్ని ఇండికేట్ చేస్తుంది బీపీ. అప్పుడు ఓహో బీపీ పెరిగిందా అని టాబ్లెట్ వేసుకోం, లేచి పక్కకి వెళ్ళిన తర్వాత అది ఏం జరిగిందో చూసి ఓ ఏం కాదులే, అప్పుడు మళ్ళీ డౌన్ అవుతుంది. ఇప్పుడు నీ ఒంట్లో బీపీ పెరగడం కారణం ఏంటి? ఎక్కడో ఉంది సమస్య, అక్కడికి రక్త సరఫరా వెళుతోంది. నువ్వు వెళుతున్న రక్త సరఫరా ఎందుకు వెళ్తుంది? అది అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్ని క్యూర్ చేయడానికి వెళుతుంది. నువ్వేం చేస్తున్నావు? బీపీ టాబ్లెట్ వేసి రక్తాన్ని అక్కడికి వెళ్లకుండా ఆపుతున్నావు. తద్వారా రోగం ముదిరింది, బీపీ ఇంకొంచెం పెరిగింది. మీకు 40 mg సరిపోవట్లేదండి, మీకు డోస్ పెంచుతారు.
మళ్ళీ రోగం ఇంకా ముదిరింది, మీకు బీపీ ట్యాబ్లెట్లు కూడా పనిచేయట్లేదు. అప్పుడు ఈ లోపల ఆర్గాన్ ఏదో కొట్టేసింది అక్కడ, అటు వెళ్ళిపోయాం ట్రీట్మెంట్, కిడ్నీలు కొట్టేసినాయి. ఈ బీపీ ట్యాబ్లెట్ వల్ల ఒక సమస్య, కిడ్నీల సమస్య ఒక సమస్య. ఇది ఇప్పుడున్నటువంటి పరిస్థితి. దీనికి ఆహారం ఔషధం, మితాహారం ఆరోగ్యదాయకం. ఎక్కడికైనా ఊరు వెళ్ళేటప్పుడు నువ్వు ఎంతో లగేజ్ మోయగలవు? 10 kgs, 10 అంటే ఒక బ్యాగ్, ఒక చేతిలో ఒక బ్యాగ్ ఉందమ్మా, నువ్వు ఊరు వెళ్ళాలి, హ్యాపీగా వెళ్తావు కదా. 2 బ్యాగులు ఇచ్చాం, ఎలా వెళ్తావు? అంటే కొంచెం బరువుగా వెళ్తాను, కొంచెం ఇబ్బందిగా వెళ్తావు. 3 ఇచ్చాం, ఎలా వెళ్తావు? ఇంకా బరువుగా వెళ్తాను. 4 ఇస్తే కదలేను. లెస్ లగేజ్, మోర్ కంఫర్ట్. లోపల కూడా జరుగుతున్నటువంటి జీవన విధానం, ఎంత తక్కువ తింటామో అంత ఆరోగ్యంగా ఉంటాం. ఆ తక్కువలో సూక్ష్మంలో మోక్షం అంటారు. మన శరీరానికి ఏం అవసరం? ఎనర్జీ అవసరం. మనం కళ్ళు చూడడానికి, చెవులు వినడానికి, చేతులు కదలడానికి కావాల్సింది ఎనర్జీ. ఈ ఎనర్జీని మనకి దొరుకుతున్నటువంటి సోర్స్ ఏంటవి? కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్. ఇంతేగా, ఇంకేమైనా ఉంటాయి? పిండి పదార్థం, నూనె, శక్తి, ప్రోటీన్. ఇదే దాన్ని ఏమంటారు, మాంసకృతులు. ఇవి 3. ఈ 3 సమపాలల్లో తీసుకోవాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అవగాహన రాహిత్యం, అంటే అవగాహన లేక ప్రోటీన్ ఎక్కువ తినేయండి, ప్రోటీన్ ఎక్కువ తినేయండి అని పిల్లలతో, వయసులో ఉన్న పిల్లలే ఎక్కువ హార్ట్ అటాకులకు గురవుతున్నారు. హై ప్రోటీన్ తీసుకోవడానికి వల్ల మాత్రమే ఈ సమస్యలు వస్తున్నాయి. ఎక్సెస్ అయిపోయిన ప్రోటీన్ నీకు కొలెస్ట్రాల్ గాను, గ్లూకోజ్ గాను మారిపోతుంది. ఫ్రూట్స్లో ఇవన్నీ సమపాలలో ఉంటాయి, ఎనర్జీ ఫామ్లో ఉంటాయి. ఒక ఫ్రూట్ తింటే గంటలో అరిగిపోతుంది, ఎనర్జీ మన శరీరానికి అందిస్తుంది. నువ్వు ప్రోటీన్ తిని దాన్ని దంచి మార్చుకుని క్యాలరీస్ కింద మార్చి క్యాలరీస్ని ఎనర్జీ కింద మార్చాల్సిన అవసరం లేదు శరీరానికి. డైరెక్ట్ ఎనర్జీ వెళ్ళిపోయింది. శుభ్రంగా ఒక గ్లాస్ ఫ్రూట్ జ్యూస్ తాగిన వెంటనే మంచి శక్తి వచ్చేస్తుంది. నిరాహార దీక్షలు చేస్తారు కదా, ఒక 5 రోజులు 10 రోజులు చేస్తారు కదా, వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళకి ఏం లాస్ అయింది? నీరసం వస్తుంది, ప్రోటీన్ లాస్ అయి ఉంటుంది. తీసుకొచ్చి 1 kg మాంసం పెట్టరా, ఒక 100 గ్రాములు కూడా మాంసం పెట్టరు. ఏమి ఇస్తారు? లెమన్ వాటర్, నిమ్మ నీళ్ళు ఇస్తారు. దాంట్లో ఏముంది? ఎనర్జీ ఉంది. ఇమీడియట్గా శరీరానికి శక్తి ఇస్తుంది. తర్వాత తినడానికి నీ శరీరం శక్తి తీసుకోవడానికి అనుసంధానంగా తయారు చేస్తుంది. అందుకని పళ్ళు, ఫలాహారము, మన జీవన విధానం ఫలాహారం. దాన్ని పలహారం కింద మార్చి బ్రేక్ఫాస్ట్ చేసాం, మధ్యాహ్నం లంచ్ చేసాం, నైట్ డిన్నర్ చేసాం, మనం మార్చేసాం. దీంట్లో మార్పు రావాలి జీవన విధానంలో. ఆహారం మనకి అవసరం, అది సాత్వికంగా తీసుకుంటే. అంటే సత్వం అంటే ప్రాసెస్ చెయ్యని పదార్థాన్ని సత్వగుణం అంటారు. రా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ సత్వగుణాన్ని కలిగి ఉంటాయి. కొంచెం ప్రాసెస్ చేస్తే, వండితే తమో గుణంలోకి మారుతాయి. ఇంకొంచెం డీప్ ఫ్రైలు చేస్తే అందులో మాంసం కూడా వస్తుంది, రాజసిక గుణాన్ని కలిగి ఉంటాయి. దానికి తగ్గ పని వ్యవస్థ నీకు లేకపోతే నువ్వు అది తిన్నది నేను ఇబ్బంది పెట్టేస్తుంది. ఒక మనిషికి, అంటే మెడికల్ వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం 0.8 ఒక per kgకి ప్రోటీన్ అవసరం. 1 kg అంటే నేను 60 kgలు ఉంటే 0.88 grams. మొత్తం మీద 6 8 34 340 34 గ్రాములు 40 గ్రాములు నాకు ప్రోటీన్ అవసరం. ఒక పావు కేజీ 1/2 kg మాంసం తింటే, అంటే ఒక మాంసమే తింటానా, అన్నం తింటాను, ఇంకా అందులో చాలా రకాలు తింటాను, ఉదయం బ్రేక్ఫాస్ట్ తింటాను, మధ్యాహ్నం తింటాను, నైట్ తింటాను. ఎంత ఎక్కువ అవుతుంది ప్రోటీన్? అది నా మరణానికి కారణం అవుతుంది. అందుకని ఆహారాన్ని ఆహారంగా, ఔషధంగా తీసుకోవాలి, మితంగా తీసుకోవాలి, తేలికగా తీసుకోవాలి, తేలికగా జీర్ణం అయితే తీసుకోవాలి. ఆ జీవన విధానంలో మార్పులు వస్తే ఈ హఠాత్ మరణాలు తగ్గుతాయి. లేకపోతే మనం చూస్తూ ఉండగానే మన కళ్ళెదురుగుండానే పిల్లలే ఎక్కువ బలవుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి జంక్ ఫుడ్స్ మీద ఎక్కువ వ్యామోహం, ఎక్కువ పిజ్జాలు, బర్గర్లు, సమోసాలు, అవి అడ్డమైన గడ్డి తినేస్తున్నారు. వ్యాయామం చేస్తున్నారు. ఆయన మంచి షటిల్ ప్లేయర్ అనుకుంటాను, మంచి ప్లేయరే. కానీ నేను ప్లేయర్ని కదా, నాకు బాడీ బిల్డింగ్ కావాలని చెప్పేసి ఈ అడిషనల్ దాని ఏమంటారు సప్లిమెంట్స్, ప్రోటీన్ సప్లిమెంట్స్ అవి ఎక్కువ వాడేస్తున్నారు. సప్లిమెంట్ డైరెక్ట్ ప్రోటీన్, మామూలుగా నువ్వు ప్రోటీన్ మాంసకృతులు తింటేనే నీ శరీరం చాలా ఇబ్బంది పడుతుంది. ఇలాంటివి డైరెక్ట్ తీసుకుంటే చాలా రకాల ప్రోటీన్ సప్లిమెంట్, చాలా రకాలు ఉన్నాయి మార్కెట్. ఇప్పుడు మార్కెట్ అదే మన వల్లే బతుకుతుంది, అదే మార్కెట్ అంతే, మనల్ని చంపుతూ మన మీద బతుకుతుంది ప్రోటీన్ మార్కెట్.
దయచేసి ఆహారం, సాత్విక ఆహారం, తేలిగ్గా జీర్ణం అయ్యేది, ప్రకృతి సహజ సిద్ధంగా దొరికేవి తింటుకుంటే ఆరోగ్యంగా ఉంటాయి. ఓకే గురుగారు, నిజంగానే చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. సూర్యస్మితల్లి.